పెంచారు. కాబట్టి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తగ్గించాడు మళ్ళీ. తర్వాత రూపాయి తర్వాత రాజశేఖర్ వచ్చి 2 రూపాయల కిలో బియ్యం మళ్ళీ తెచ్చాడు. విశేషం ఏంటంటే 3.5 రూపాయల కిలో బియ్యం ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావు 2 రూపాయలకి ఇచ్చాడు. అప్పుడు ఫైనల్ గా ఆయన ఉన్నప్పుడే 5.5 దాకా వెళ్ళింది బియ్యం. 5.5 ఉన్న టైంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేవాడు ఎన్టీ రామారావు. దాన్ని చంద్రబాబు వచ్చాక అప్పటికి 10 రూపాయలు అయిపోయింది బియ్యం. 10 నుంచి 12 రూపాయలు అయింది. 12 రూపాయలు అయింది కాబట్టి అంత భరించలేమని చెప్పేసి 5.5 రూపాయలు చేశాడు ఆయన. అప్పుడు ఎంత సబ్సిడీ అని, ఇప్పుడు మేము అంతే భరిస్తున్నాం, 1 రూపాయి ఎక్కువే భరిస్తున్నాను. అప్పుడు 5.5 ఉన్నప్పుడు ఆయన 2 రూపాయలకి ఇచ్చాడు. 3.5 ఉన్నప్పుడు ఇచ్చాడు. 5.5 దాకా కూడా ఆయన మెయింటైన్ చేశాడు. ఇప్పుడు నేను 12.5 ఉంది కాబట్టి నేను 5.5కే ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి ఆ బియ్యం 38 నుంచి 40 రూపాయల దాకా వెళ్ళిపోయింది. 30, ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు చంద్రబాబు ఉన్న టైంలో బోర్డులు పెట్టించారు ప్రతి షాప్ ముందు, 12 రూపాయలకే కిలో బియ్యం అమ్మబడును రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అని చెప్పి బోర్డులు పెట్టి అమ్మారు. నేను కవర్ చేశాను నేను ఆ స్టోరీలో, అందుకని నాకు బాగా గుర్తు అనమాట. బియ్యం కొట్ల దగ్గర కవర్ చేసాం అనమాట. ఈవెన్ రైస్ మిల్లుల దగ్గర కూడా బోర్డులు పెట్టి 12 రూపాయలకి అమ్మిచ్చాడు ఆయన. ఆ విధంగా 12 రూపాయలకి వచ్చింది అప్పుడు బియ్యం. అది హైయెస్ట్ చంద్రబాబు ఉంటాయి. ప్రభుత్వం దీని తరపున 5.5కే ఇచ్చారు ఇది రేషన్ షాపులతో. తర్వాత వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి అది 25, 28, 30, హైయెస్ట్ 40కి వెళ్ళింది. 40 రూపాయలకి వెళ్ళిన బియ్యాన్ని ఆయన మళ్ళీ వ్యాపారస్తులందరికి వార్నింగ్లు ఇచ్చి సెట్ చేశాక 28 రూపాయలకి అమ్మారు. అప్పుడు 28 రూపాయలకి అమ్మారు వాళ్ళు. అంటే ఆయనకి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు